నా పిల్లలు కూడా చూసుకోవాలి మరి. అలా కాకుండా అబ్బో ఏంట్రా ఫుల్ చొక్కా పుల్లిగా? ఎవర్రా ఈ పిల్ల భుజాల మీద కిందకి వస్తున్నావా? నా కూతురు. నీ కూతురా? మీ పక్కన సుబ్బారావు పోలికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఈ పిల్ల మొక్కలోనా? ఈ టేపు లూజు బస్ అయి ఉంటాడు. ఇటు రావద్దంటే విన్నావా? పదా అయిపోయాడు. ఎవడే ఆ సుబ్బారావు? కొట్టావంటే కొడితే గుర్తుంటుందని. సుబ్బారావు మీ బావ, మా పెద్ద కొడుకు. మేనమామ పోలికలు రావా పిల్లలకి? రారా. అరే సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపులకి వెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అరే సూపర్. నా వంక చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా? అబ్బా సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావనా? ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు. ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రాన నన్ను కలుపుకోక తీసి పారేస్తావా? ఇదిగో నువ్వేదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కల ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్తాంలేండి. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. రాజులక నువ్వే కాబోలి. ఆ పిల్లేంటి అంటుంది నిన్ను? నన్న ఏ లేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ముద్దొస్తున్నా ఉంది. అలాగన్నా? మరి నాకేంటి, ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్ నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే. ఇవి చేతులు కాదు కాళ్ళనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతాను, చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? బావు నేను కూడా చూడకుండా మూతి మీద మీసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకు మీసం ఉందా? లేదు. మీ నాన్నకు మీసం ఉందా? మా నాన్న కూడా లేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండం పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత. అంతైతే ఓకే. చీకటాకు పట్టరా. అలాగే. బ్రహ్మం సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది, అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొన్న మీట్లో పరుగు పందెం చుట్టానికి వచ్చావా? రేయ్ బ్రహ్మం అరవకు, ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే
అమ్మా మెరుపుతీగ రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా. ఆ పెళ్లి కూతుని ఒకసారి చూపించావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా? అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపుతీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. డోకొస్తున్నానా? ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. నువ్వు అక్కడికి రా. కొత్త కదా ఏదన్నా సలహా చెబుదామని. ఏంటా నువ్వు సలహాలు ఇచ్చేది మాకు తెలుసు. నాకు శోభనం జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ శోభనం గురించి ఇప్పుడు చెప్పాలా నాకు? అయ్యి బాబు తొందర ఎక్కువైపోయింది ఇడికి. ఈ తలుపులు తీసి పడుకో, చల్లగా గాలేస్తుంది. ఆహా ఓహో లవ్లీ. ఒరే రాంబ్రహ్మం, ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, ఆహా మల్లెపూలు, అబ్బో అబ్బో అన్ని పూలు ఉన్నాయి గాని అసలైన నా పువ్వేది ఎక్కడబ్బా? హే చచ్చు, నన్నే నన్నే నారి నన్నే నన్నే నారి నన్నే నాని. చచ్చు ఏంటి బాధపడుతున్నావా? నేనేవి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్క పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడుస్తున్నావేంటి చచ్చు? ఏంటి చచ్చు మాట్లాడు. కొంపదీసి ఎవరైనా లవ్ చేసావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడిని లెక్క కూడా లేకుండా చేతులు పట్టుకుంటావా? మరీ అంత మొరటుగా ప్రవర్తించగరా, చిన్నపిల్లది వ్యవహారం చెడిపోతే. ఏంటి మొగుడినన్న మర్యాద కూడా లేకుండా ఏడాపేడా అంటావు? అసలు నేనేం తప్పు చేశానని? ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తరచు కదా. ఇంటికి ఎక్కుతావు, తమ్మ ఎక్కుతావు, ఆటో. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతాను. అసలు ఈ తప్పంతా నీది కాదే. ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేర్చకపోతే నాకు ఈ దెబ్బలు తగిలే కాదు కదా. దీనికి అంతటికి కారణం ఆ లూజు బసవయ్యగాడు. ఓ, దీనికి అంతటికి కారణం బసవయ్యా? చూస్తా. ఆడు బయట ఉన్నాడు. తలుపు తీరా, గొడవ. నీకేం కాలేదు కదమ్మా? ఎడి వీడు వాడు వాళ్ళ నాన్నగా మొరట వేదవ. అక్కడికి చెప్పి పంపించాను. ఏం చెప్పి పంపించావు? గోడ దుక్కే ఉపాయం చెప్పి నన్ను ముంచావు. ఏమైందిరా? ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చి పిచ్చిగా కొట్టింది. అమ్మో, గోడెక్కి కొట్టింది. కొట్టిందా? పట్టుకున్న మొగుడని కూడా చూడకుండా కొడతావా? ఏంటే అలా గుడ్లు రూమ్ చూస్తావు? కొడతావా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు అయిపోయాడు బాబోయ్. సింహాన్ని చెత్త కొట్టేసిందిరా.